ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక 2025 సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం అనేది మీ జీవితంలో కొత్త అనుభవాలు, ఆశ్చర్యకరమైన పరిమాణాలు చోటు చేసుకునే రోజు. మంగళవారం రావడం వల్ల శని గ్రహం యొక్క ప్రభావం మీపై బలంగా ఉంటుంది. శని తులారాశి వారికి అధిపతి కావడం వల్ల మీకు ఈరోజు సాధారణంగా శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. కానీ మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి పరిచయం ద్వారా ఒక ప్రత్యేకమైన మలుపు కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ జీవిత దిశను మారుస్తగలుగుతారు. అది వృత్తి, స్నేహం లేదా ప్రేమ రూపంలో ఉండవచ్చు. అయితే ఉదయం సమయంలో చూస్తే మీరు ఆలస్యంగా ఆలోచనలు ముగిసినట్లుగానే మీకు అనిపించవచ్చు. పాత విషయాలపై నిర్ణయం లేదా ఆందోళన కలగవచ్చు. కానీ ఉదయం 9 గంటల తర్వాత మానసిక స్థితిని వస్తుంది. చిన్నపాటి పూజ, ధ్యానం లేదా శనీశ్వరుడికి నల్ల నువ్వులు నూనె దీపం వెలిగించడం ద్వారా మీకు శాంతి లభిస్తుంది. ఈ సమయానికి పనులు కొంచెం నెమ్మదిగా సాగిపోతూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. మీ ఆలోచనలు కృతజ్ఞతలు ఉంటాయి. వాటిని స్థిరంగా ఉపయోగించుకుంటే రోజంతా కూడా శుభంగా మారుతుంది. ఇక మధ్యాహ్నం సమయం మీకు అత్యంత ముఖ్యమైనది. ప్రత్యేకంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. ఈ వ్యక్తి మొదట సాధారణంగా పరిచయం లాగానే అనిపించిన తర్వాత మీరు గమనిస్తారు వారితో మీ యొక్క ఆలోచనలు, లక్ష్యాలు కలిసిపోతాయని. ఈ పరిచయం వృత్తిపరంగా అయితే ఆ వ్యక్తి మీ కెరియర్లో ఒక పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉంది. మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా అవకాశం గురించి మాట్లాడుకోవచ్చు. ప్రేమ సంబంధంగా అయితే ఈ పరిచయం మీ యొక్క మనసుని కట్టలు తెంచుకుంటుంది. మీలో ఉన్న ఒంటరితనాన్ని ఆ వ్యక్తి తీరుస్తారు. కానీ తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం వారిని గమనించడం చాలా మంచిది. ఇక ఉద్యోగంలో ఉన్న తులారాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలు అమలు చేయడానికి సరైన సమయాన్ని పొందుకుంటారు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీకు ఈ సమయంలో ఉంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడండి. మీ ప్రతిభ పెరుగుతుంది. వ్యాపారస్తులైతే మధ్యాహ్నం తర్వాత వచ్చే పరిచయం ద్వారా కొత్త కాంటాక్ట్ లేదా ఒప్పందం సాధ్యమవుతుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద లాభాన్ని మీకు ఇస్తుంది. అయితే రాత్రి సమయంలో అధిక లావాదేవీల్లో మాత్రం జాగ్రత్త చాలా అవసరం. ఇక ఆర్థికపరమైన అంశాలు చూస్తే విషయంలో ఈరోజు స్థాయిలో ఉంటాయి. ఆదాయం కాస్త తగ్గుముఖం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత
కలిసే వ్యక్తి ద్వారా మీకొక కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం గురించి తీసుకునే నిర్ణయాలు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పాత అప్పులు తీర్చడంలో కొత్త లాభసాయాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతిని కూడా ఆరాధించండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు లభిస్తాయి. అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత అధిక సమయాన్ని చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.